వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు గణేష్ నిమజ్జన శోభాయాత్ర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం. రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఆలేరులో పాడైపోతున్న బీసీ బాలుర వసతి గృహం. చౌటుపల్ కాంప్లెక్స్ నందు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శాస్త్ర దీపారాధన కార్యక్రమం. బెథెస్డా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెయింట్ మదర్ టెరిసా సేవా అవార్డు ప్రదానోత్సవం. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం చేయాలన్న మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చంద్రరావు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. సూర్యాపేటలో జిల్లా డైరెక్టర్ నిర్మించిన అశోక్ చక్రవర్తి చిత్రం తొలి ప్రదర్శన. అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న డైరెక్టర్ విక్రాంత్ రుద్ర. మదర్ తెరిసా 27వ వర్ధంతి సందర్భంగా నిర్మల్ హృదయ మందిర్లో ఉన్న అనాథలకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం. కన్నుల పండుగగా ప్రతిభా కళాశాల గణనాథుని నిమజ్జన కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జన్మదినం మరియు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ కట్ల భాస్కరాచారి మరియు ఉపాధ్యాయ బృందంతో పాటు ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ నాయకులు ఉప్పల లింగస్వామి పాఠశాలకు విచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జన్మదినం మరియు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ కట్ల భాస్కరాచారి మరియు ఉపాధ్యాయ బృందంతో పాటు ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ నాయకులు ఉప్పల లింగస్వామి పాఠశాలకు విచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. పాఠశాలలోని విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి విద్యను నేర్చుకుని దేశానికి పాఠశాలకు పేరు తేవాలని కోరారు. తదనంతరం ఉపాధ్యాయులకు సన్మానంతో పాటు పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ముందుగుల బాలకృష్ణ, సతీష్, రాచకొండ రమేష్, ఏలే హనుమంతు, రిటైర్డ్ ఉపాధ్యాయులు బాలకోని యాదయ్య, చిలువేరు శంకర్, రత్తుపల్లి యాదయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గర్వకార విషయం. మన దేశంలో ఇవాళ మన దేశాన్ని యువతని ముందుకు తీసుకుపోతాను ఏంటంటే ఒక టీచర్సే. ఎందుకంటే ఇంకా మన తల్లిదండ్రులు మీరు మన పిల్లల్ని మనం కంటాం, వాళ్ళని మనకేదో తిండి పెట్టి అంటే బడి వాళ్ళని మోసే చూసేది అంతా ఈ టీచర్సే. వాళ్ళకి ఓపిక, ఆ ఓపిక అనేది ఇప్పుడు మనం గంట ఇంకా మన పిల్లలు ఏమిటని ఈ అమ్మాయి త్వరగా ఏంటని మనం బాధపడుతుంటాం. వాళ్ళు ఇక్కడ దాదాపు ఒక 8 గంటలు ఉంటారు. పొద్దున వచ్చి సాయంత్రం పోతారు. మధ్యాహ్నం లంచ్ అవసరం మరి పంపిస్తున్న పొందేది. అట్లా గురువులు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువే మనకు. ఎందుకంటే మనం ఎట్లా ఎదగాలన్నా చేయాలన్నా గురువును మించింది లేదు, గురువుని మించింది లేదు ఎన్ని చెప్పినా. ఎందుకంటే సొసైటీలో గురువు నేర్పి ఒకవేళ నీకు చదువుతో నీ అదృష్టం బాగుంది, ఒకవేళ చదవకపోయినా మేము ఇలా తిరుగుతున్నామంటే మాకు 100 రకాలుగా మాకు భాస్కర్ సార్ కానీ మీ ఇక్కడే చదువుకున్నాను. నేను 7th క్లాస్లో మాకు 91, 92 మా బ్యాచ్ అప్పుడు మాకు తెలిసి 94 మాకు సక్సెస్ఫుల్ క్లాస్ పెట్టి మేమందరం స్టూడెంట్స్ సార్కు వీళ్ళని మమ్మల్ని ఎంతబడి చదువు చెప్తున్నారు.
మాకు అప్పుడు అర్థం కాలే. కానీ ఇట్లా బతకాలి, ఇట్లా చెయ్యాలి, మీరు చెప్పినవి ఇవన్నీ అవి పాటించాలి. సరే మనం జాబ్ కొట్టలేదు, అదొక వేరే భాగం. కానీ విద్యా బుద్ధులు, విద్య ఒకటి, బుద్ధులు ఒకటి. ఇక్కడిని టీచర్కి గురువులకు మాత్రం గొడవపడుంటా మీ అందరికీ మరొక్కసారి స్వాగతం చేస్తున్నా. ఎందుకంటే మీరు చెప్పినయే నేను ఇలా పాటిస్తూ సమాజంలో ఇలా చిన్న రాజకీయం చేస్తే ఏం చేసే మానవత్వం ఇవన్నీ తీసుకుంటూ ఒక ఈ గురువుల వల్ల. ఎందుకంటే మాకున్నప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్ జరుగుతుంది ప్రారంభం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసి అధికారంలోకి వచ్చి 20 నెలలు పరిపాలన పూర్తి అయినా రైతులకు యూరియా లేక పరిపాలన గాలికి వదిలేసి పైరవీలకే పనిచేస్తున్న మంత్రులతో రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలను నట్టేట ముంచిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసి అధికారంలోకి వచ్చి 20 నెలలు పరిపాలన పూర్తి అయినా రైతులకు యూరియా లేక పరిపాలన గాలికి వదిలేసి పైరవీలకే పనిచేస్తున్న మంత్రులు రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని అన్నారు. రాష్ట్రంలో సీతక్క గతంలో పంట నష్టపోయిన రైతులు, చనిపోయిన రైతులకు 20 లక్షల డిమాండ్ చేశారు. ఈరోజు 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా కాలయాపన చేస్తున్నారని అన్నారు. మాసన్పల్లి, గుండాల గ్రామాలలో వినాయకుల మండపాల వద్ద పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మద్దుల బాలరెడ్డి, గిరకత్తుల శ్రీనివాస్, మాదరబోయిన రాముల్, మచ్చ చెన్నారెడ్డి, అట్ల నర్సిరెడ్డి, అశోక్ రెడ్డి, అన్నపర్తి వీక్షం, ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లలు ఉన్నారు అందరూ ఇంకా కొంచెం తెలంగాణ అంతటా రైతులు యూరియా గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ చెక్కులు, పాస్బుక్లు, ఆధార్ కార్డులు సొసైటీల దగ్గర క్యూ లైన్లలో కనిపిస్తూ ఉంటాయి. నెల రోజుల ముందు స్టాక్ పెట్టాల్సిన ప్రభుత్వం పంట చేతికి వస్తున్న సమయంలో ఇప్పుడు యూరియా సరఫరా చేసే ప్రయత్నం చేస్తుంది. అది కూడా రైతుకు తగినంతగా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏప్రిల్ మేలోనే, ఎందుకంటే ఏప్రిల్ మే ఆ సీజన్లో దేశంలో ఎక్కడ కూడా ఎరువులకు డిమాండ్ ఉండదు. సో డిమాండ్ లేని కాలంలో కేసీఆర్ గారు ఏప్రిల్ మేలోనే మరి యూరియాని కొనుగోలు చేసి గోదాములలో దాచి బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తూ రైతులకు ఎప్పుడు అవసరమో అప్పుడు నెల రోజుల ముందే ప్రతి గ్రామానికి, ప్రతి సొసైటీకి యూరియా సరఫరా చేసేవాడు. అంటే అంత ప్రణాళికాబద్ధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం యూరియా సకాలంలో అందజేసింది. ఇంకా ముఖ్యమైన మాట ఏంటంటే కరోనా లాంటి సందర్భంలో కూడా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొని మన యూరియా స్టాకు విశాఖపట్నం హార్బర్ పోర్టుకు వస్తే, విశాఖపట్నం హార్బర్ పోర్టు గోడరేవులకు వస్తే అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటే ఆంధ్రాలో ఉన్న మంత్రి గారితో మాట్లాడి అక్కడి నుంచి వ్యాగన్లలో మన యూరియా, మనకు కావాల్సిన యూరియా అక్కడి నుంచి వ్యాగన్లలో మరి తెలంగాణకు తరలించి అన్ని జిల్లాలకు, అంత కరోనా లాంటి గడ్డు కాలంలో, అంత కష్టకాలంలో కూడా అన్ని జిల్లాలకు, అన్ని సొసైటీలకు నెల రోజుల ముందే యూరియాని పంపించిన ఘనత కేసీఆర్ గారు. కానీ ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల శ్రద్ధే లేదు. కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు, ట్రాన్స్ఫారాలు పేలిపోవడాలు. గతంలో పంట కూడా మరి పంట పండినాక నెల రోజుల దాకా కూడా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతుల్ని అరగోస పెడుతుంది ప్రభుత్వం. వెనుకటి రోజులు వస్తాయని పాటలు పెట్టింది ఎన్నికల సమయంలో, ప్రచారంలో. ఆ వెనుకటి రోజులు నిజంగానే కనబడుతున్నాయి ఈరోజు రైతులకు. రైతులు ఈరోజు క్యూ లైన్లలో నిలబడి పక్షవాతం వచ్చి పడిపోయిన రైతులు ఉన్నారు, గుండెపోటు వచ్చి చనిపోయిన రైతులు ఉన్నారు. ఈరోజు మీరు రైతుల పట్ల చూపించే నిర్లక్ష్యం వల్ల ఈరోజు వరకు రైతులు 700 మంది ఆత్మహత్య చేస్తున్నారు, బలవన్ మరణం పొందినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్దారకం వల్ల రైతుల ఉసురు ఊరికే పోదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఈ ఉసురు తగులుతుంది, రైతుల ఉసురు తగులుతుంది. రైతు ఏడ్చిన రాజ్యం నిలవదంటారు. రైతులు ఏడవడం కాదు, ఉరివేసుకుంటున్నారు, బలవన్మరణం చేసుకుంటున్నారు. వాళ్ళ ఉసురు తప్పకుండా తాకుతుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి తెచ్చే రోజులు తొందరలోనే వస్తూ ఉన్నాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, నేను నిన్న స్క్రోలింగ్లో చూసిన, రీల్స్లో చూసిన, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదలు వచ్చి ప్రాణ నష్టం జరిగితే ప్రాణ నష్టం చేసిన కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలి నువ్వు అని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసి, ఇవాళ వారు 5 లక్షలు ప్రకటించారు. అంటే నువ్వు ప్రభుత్వంలో ఉంటే ఒక మాట, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉంటే ఒక మాట నన్ను అడుగుతా ఉన్నాడు. ఈయనకు తోడు సీతక్క కూడా మాట్లాడింది 25 లక్షలు ఇవ్వాలని. సీతక్క ఎటువని మాట. మరి అప్పుడు 25 లక్షలు అంటే ఇవాళ 5 లక్షలు ఎందుకు ఇస్తున్నావు సీతక్క అని అడుగుతుంది. ఇదే సీతక్క ఇప్పుడు ఎట్లయితే ఉత్తర తెలంగాణలో వరదలు వచ్చి, వర్షాలు వచ్చి, ఇల్లు కొట్టుకుపోయి, మనుషులు కొట్టుకుపోయి, ఆస్తులు కొట్టుకుపోయి, పంట పొలాలు కొట్టుకుపోయి ఆగమైతే, ఒకప్పుడు ఇట్లనే వరదలు వచ్చి తన నియోజకవర్గంలో ఒక గూడానికి రోడ్డు తెగిపోయిందని,
రాకపోకలు లేవని, తిండి గింజలు లేవని ఈమెనే వీడియోలు తీసి పెట్టింది. సీతక్కనే మూటలు మోసింది, ముళ్ళలు మోసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 2006లో అప్పటి ఎమ్మెల్యే కుడుదుల నగేష్ ఆధ్వర్యంలో నిర్మించిన వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహ భవనం కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా పాడైపోతోంది. వాడుకలోకి రాకపోవడంతో ఇప్పుడు ఈ భవనం బూత్ బంగ్లాగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 2006లో అప్పటి ఎమ్మెల్యే కుడుదుల నాగేష్ ఆధ్వర్యంలో నిర్మించిన వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహ భవనం కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా పాడైపోతోంది. వాడుకలోకి రాకపోవడంతో ఇప్పుడు ఈ భవనం బూత్ బంగ్లాగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, భవనం చుట్టూ కంప చెట్లు పెరిగి లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని వాదనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఐటీఐ కళాశాల, మరోవైపు డిగ్రీ కళాశాల, ఎస్టీ బాలుర వసతి గృహం, మినీ స్టేడియం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉండగా మధ్యలో ఈ భవనం పాడై ఉండడం ప్రాంత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేపుతోంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే చొరవ చూపి ఈ భవనాన్ని మరమ్మతు చేసి అద్దెలో ఉంటున్న కొన్ని ప్రభుత్వ కళాశాలకు ఉపయోగిస్తారని ప్రజలు కోరుతున్నారు. నా పేరు పుట్ట మల్లేష్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆలేరు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము కుందూరు జానారెడ్డి గారు మంత్రిగా ఉన్న సమయంలో వెనుకబడి తరగతుల హాస్టల్ ప్రారంభోత్సవం చేసుకొని చాలా సంవత్సరాలుగా పేద పిల్లలు ఎంతోమంది ఈ హాస్టల్లో ఉంటూ చదువుకొని ప్రయోజకులై రకరకాల ఉద్యోగాలలో రకరకాల ఎదిగి ఈ ప్రాంతానికి పేరు తెచ్చినటువంటి ఈ భవనం ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఎందుకంటే పక్కనే డిగ్రీ కాలేజు, ఒక పక్కన ఐటీఐ కాలేజు, ముందు క్యాంప్ ఆఫీసు, వెనుక ఇండోర్ స్టేడియము, ఇవన్నీ ఉండి కూడా ఇక్కడ అసాంఘిక శక్తులకు అడ్డాగా, ఎందుకంటే చుట్టూ కంప చెట్లు పెరిగిపోయినాయి. రోడ్డు నుండి కూతవేటు దూరంలో హైవేకు మంతపూరి ఆలేరుకు వెళ్ళేటువంటి రోడ్లో ఉండి కూడా ఈ చెట్లు పెరిగిపోవడం వల్ల ఆ భవనమే కనిపించకుండా పోయింది. ఈ భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ అద్దె భవనంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఏదేని ప్రభుత్వ కార్యాలయానికైనా దాన్ని ఉపయోగించుకొని వాడుకలోకి తీసుకురావాలి. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి ఈ భవనాన్ని వాడుకలోకి తీసుకొని ఏదేని అవసర నిమిత్తము ప్రభుత్వం వాడుకోవాలని వెంటనే దీనికి నిధులను మంజూరు చేసి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈ భవనాన్ని వాడుకలోకి తీసుకొచ్చి అవసరమైతే వెనుకబడిన తరగతుల హాస్టల్గానన్నా కొనసాగించడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వెంటనే దీన్ని వాడుకలు తీసుకురావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చౌటుపల్ మున్సిపాలిటీలోని చౌటుపల్ కాంప్లెక్స్ నందు గత 10 సంవత్సరాలుగా జరుపుతున్నట్టుగానే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సహస్ర దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోషిక సుమతి మాట్లాడుతూ దీపారాధనతో మన వ్యాపార కుటుంబంలో అష్టైశ్వర్యాలు కలగాలని, దేశంలోని ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థన అని అన్నారు. శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చౌటుపల్ మున్సిపాలిటీలోని చౌటుపల్ కాంప్లెక్స్ నందు గత 10 సంవత్సరాలుగా జరుపుతున్నట్టుగానే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సహస్ర దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోషిక సుమతి మాట్లాడుతూ దీపారాధన అంటే దిక్పాలకులతో పావనం చేసి స్వాగతం పలుకుతూ ధనం ధాన్యం దోషాలు లేకుండా నరఘోష లేకుండా ఆ భగవంతుని దీపారాధనతో మన వ్యాపార కుటుంబంలో అష్టైశ్వర్యాలు కలగాలని, దేశంలోని ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థన అని అన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతోపహ, దీపేన సాధ్యత సర్వం, సంధ్యాయ దీపం నమోస్తుతే అని అన్నారు. దీపకాంతి అంధకారాన్ని ప్రాళదోలుతుందని, దీపం అంటే భగవంతుడితో సమానమని అన్నారు. అనంతరం మహిళా భక్తులచే మహా నైవేద్య ప్రసాద వితరణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌటుపల్ కాంప్లెక్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బద్దం లింగారెడ్డి, మస్రం యాదగిరి, గోలి యాదగిరి, విష్ణు, మల్లేష్, గోషిక పాండు, గోషిక స్వామి, లక్ష్మయ్య, సత్యనారాయణ, జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్దెనిమిది రోజుల మహాభారత యుద్ధము, 18 యొక్క పురాణాలు, అలాగే అక్షయోగ సంఖ్య కూడా కలిపినప్పుడైతే 9 రావడం జరుగుతుంది. అలాంటి నవమ ఆ యొక్క సంఖ్యను విశేషించి ఈరోజు మనం స్వామివారి ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము మనందరికీ కూడా ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ సేపట్లో స్వామివారి పూజ అనంతరం ఈ యొక్క జ్యోతి ప్రకాశ కార్యక్రమాన్ని మనందరం కూడా నిర్వహించుకుందామని తెలియజేస్తూ, మన యొక్క వేద వాంగ్మయంలో దీపం యొక్క ప్రత్యేకత, భగవత్ స్వరూపమైనటువంటి ఆ యొక్క జ్యోతి ప్రకాశము, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమో పహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే, శుభం కరోతు కళ్యాణం, ఆరోగ్యం సుఖ సంపదం, శత్రు బుద్ధి వినాశంచ దీపోజ్యోతి నమోస్తుతే. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క జ్యోతి ప్రకాశ కార్యక్రమాన్ని శాంతినగర్ సూర్యపేట నందు భారతరత్న సెయింట్ మదర్ తెరిసా రాష్ట్ర అవార్డును వివిధ రంగాలలో ప్రముఖులకు సేవా అవార్డులను బెతస్తా ఆధారం ట్రస్ట్ ద్వారా చైర్మన్ దుర్గం కరుణశ్రీ, ట్రస్ట్ కోశాధికారి దుర్గం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మీసాల సైదులు షాల్వా మెమోటో సర్టిఫికెట్లను 60 మందికి బహుకరించారు. శాంతినగర్ సూర్యపేట నందు భారతరత్న సెయింట్ మదర్ తెరిసా రాష్ట్ర అవార్డును వివిధ రంగాలలో ప్రముఖులకు సేవా అవార్డును బెతస్తా ఆధారం ట్రస్ట్ ద్వారా చైర్మన్ దుర్గం కరుణశ్రీ, ట్రస్ట్ కోశాధికారి దుర్గం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మీసాల సైదులు షాల్వా మెమోటో సర్టిఫికెట్లను 60 మందికి బహుకరించారు. ఈ సందర్భంగా దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ వివిధ రంగాలలో సామాజిక సేవలు అందించిన ప్రముఖులకు బెతస్తా ఫౌండేషన్ ద్వారా షాల్వాతో సత్కరించి మెమోటో బహుకరించి సర్టిఫికెట్ ప్రదానం చేయడం అభినందనీయమని, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో ముందుండాలని, పేద ప్రజలకు పలు రకాల సేవా కార్యక్రమాలు చేయాలని తెలియజేశారు. అవార్డ్స్ పొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిషప్ సిహెచ్ సల్మాన్ రాజ్, బిషప్ ముల్లంగి జాకబ్ రాజ్, రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్, చార్లెట్ అనాథ పిల్లల ఆశ్రమ వ్యవస్థాపకులు బ్రదర్ జటోత్ డేవిడ్ రాజ్, దేవా సేవకులు తదితరులు పాల్గొన్నారు. సార్ కూర్చోండి ఒక్క నిమిషం.
ఇక్కడ చూడండి. ఒక నిమిషం. అట్లా కూర్చోండి, ఏం కాదు, కూర్చో. పట్టుకోండి. ఓకే, కూర్చోండి. చూడండి. సర్టిఫికేట్ పట్టుకోండి మంచిగా. ఇక్కడ చూడండి. అనేది చూడాలి. తీసుకుంటారండి మీరు. రైట్, చూడండి. చూడాలి. ఇక్కడ మీ పార్క్ గారు చూడండి. కొంచెం ముందుకు రా. చూడండి. ఇక్కడ చూడండి. జర్మే గారు రండి అన్న. చూడండి, చూడండి. రాజేష్ గారు చూడండి, చూడాలి. సరే, చూడాలి. కూడా బాగా రావాలి. ఆ పేరు తీసుకురామా. గారంటే ఇష్టం. ఎందుకో తెలుసా, ఆయన ఎక్కడుండో అక్కడ 10 మంది ఉంటారు, 10 మందికి బిర్యానీ పెడతాడు. బిర్యానీ నేనేమనుకుంటున్నానంటే త్వరలో ఇక్కడ ఒకటి బెతస్తా బిర్యానీ సెంటర్ దాని కొరకు నేను మాట్లాడుతూ అన్నాను మాట. ఆయనలో విధేయత కూడా ఉంది. ఎవరైనా ఒక మాట అంటే కొంతమంది మీదే ఆయన తిరుగుబాటు చేసి వాళ్ళంతా తెలుస్తారు, వాళ్ళని చీల్చి చెండాడతారు. నాలాంటి వాడు ఏదన్నా కానీ పడతాడు. అందుకే నాకు ఆయన అంటే ఇష్టం. కారణం ఏంటంటే ఒక దైవజనుడిగా ఆయన మమ్మల్ని చూస్తాడు. నిజమైన దైవజనులు ఒక మాట అంటే ఆయన పడతాడు. ఆ దైవజనులుగా మనం కూడా మనకంటే పైనాయకులు ఎవరైనా మనం సరిచేయడానికి సరిదిద్దడానికి ప్రయత్నించినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి, అంగీకరించాలి. వారిని తప్పకుండా దేవుడు పైకి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. కనుక మరి ఒకరు 1000 మందిని తరుముదురు, ఇద్దరు కలిశారు, మరి 10,000 మందిని తరిమే ఆ సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వెలికించి దేవుని అధికారంతో ఇంకా ముందుకు సాగాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మనమందరము దేవుని బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9 రోజులు పూజలు అందుకొని నేడు శోభాయాత్రతో నిమజ్జనానికి బయలుదేరిన భక్తుల పరిరక్షణలో భాగంగా రంగా థియేటర్ వద్ద రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన భద్రతా ప్రాంగణం వద్ద ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చందర్రావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9 రోజులు పూజలు అందుకొని నేడు శోభాయాత్రతో నిమజ్జనానికి బయలుదేరిన భక్తుల పరిరక్షణలో భాగంగా రంగా థియేటర్ వద్ద రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన భద్రతా ప్రాంగణం వద్ద ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చందర్రావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న భక్తజనం గణేశుని ఎలాగైతే భక్తి శ్రద్ధలతో 9 రోజులు పూజలు జరిపించినట్లు నిమజ్జన విషయంలో సౌండ్ పొల్యూషన్ చర్యలు పాటిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా నిమజ్జనం జరపాలన్నారు. కోదాడలో మొదటి నుండి అందరూ ఐక్యతగా మంచి నియమాలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు జరుపుకోవడం ఆనందకరమైన విషయమని అన్నారు. ఇకపై పూర్తి స్థాయిలో రంగుల విగ్రహాలను స్వస్తి పలుకుతూ మట్టి విగ్రహాలను అందరూ నియమించే చర్యలు చేపట్టి పర్యావరణ పరిరక్షణకై అందరూ కృషి చేయాలన్నారు. ఇటీ కార్యక్రమంలో ఎర్రవరం లాయర్ వెంకటేశ్వర్లు, కిట్టు, వివిధ హోదా కలిగిన నాయకులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, बौद्ध गणपति के। जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. గణేశుడిని 9 రాత్రులు 9 రోజులు పూర్తి భక్తి శ్రద్ధలతో మిగతా ప్రపంచానికి విభిన్నంగా ఇక్కడ ప్రజల క్షేమం కోరి, ఆరోగ్యం కోరి ప్రభుత్వాధికారుల ఆదేశాలను పాటిస్తూ ముఖ్యంగా చాలా ప్రశాంత వాతావరణంలో గణేశులన్నింటినీ కూడా పవిత్రంగా పూజిస్తున్న గణేశులన్నింటినీ కూడా ఈరోజు విసర్జన కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మంచి ఎండ కూడా ప్రకృతి కూడా మనకి ఇస్తున్నది. సో ఈ సందర్భంగా ఇక్కడ స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ భక్తులందరికీ కూడా మంచినీళ్ళు సదుపాయం కల్పించినటువంటి స్వర్ణభారతి ట్రస్ట్ సంబంధించిన అందరికీ కూడా నేను పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ నిమజ్జన కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా ప్రశాంతంగా స్మూత్గా కార్యక్రమాలు నిర్వహించేందుకు మేము రాబోయే 48 గంటలు నిర్విరామంగా శ్రమిస్తుంటాము. మాకు ఉత్సవ కమిటీ సభ్యులైతేనేమి, స్వర్ణభారతి లాంటి జీవన సభ్యులైతే, తర్వాత ముఖ్యంగా ప్రజలు చాలా చక్కగా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఎక్కడ కూడా డీజేల వాతావరణం కూడా దాదాపుగా ఇక్కడ కనిపించట్లేదు. ఇది ఎంతో శుభసూచకం. మనం ప్రపంచానికి, మిగతా పట్టణాలకి రోల్ మోడల్గా ఇప్పుడు తీసుకెళ్తున్నాము. వీళ్ళందరికీ సహకరించిన అన్ని పార్టీల నాయకులకి, ప్రజలకి, సంఘాలకి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున
ఏంటంటే ఏ లక్ష్యంతోనైతే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే కమ్యూనిటీని సొసైటీని ఒక దగ్గరికి ఒక తాటిపై తెచ్చేందుకు ఈ ఉత్సవాలు ప్రారంభించారు. ఆ ఉత్సవాలు క్రమక్రమంగా సరే కొంతమంది వాటిని తమ ఏదో ఎంటర్టైన్మెంట్గా మలిచిన కొంతమంది వల్ల అది పక్కదారి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మనము పక్కవానికి పర్యావరణానికి హాని కలిగించకుండా చేసుకునే ఏ పండుగ ఎంత పెద్ద ఎత్తున చేసినా కూడా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రంగులు ఆర్టిఫిషియల్ కలర్స్తో యూజ్ చేసే గణపతులను మనం డిస్కరేజ్ చేయాలి. ఇక్కడి నుంచి ఇప్పటికే చాలా మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాలి. మనం ఎందుకంటే మనం చుట్టూ తాగే నీళ్ళలో మనం వాడుకునే నీళ్ళలోనే వాటిని కలుపుతున్నాం కాబట్టి దాని ద్వారా పంటలకు, సూక్ష్మ కీటకాలకు, పశుపక్షాదులకు, మనుషులకు కూడా హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ పెద్ద మనసు, మనందరం చదువుకున్న వాళ్ళం, పెద్ద మనసుతో ఆలోచించి మనం పూర్తిగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే గణేష్లను ఏర్పాటు చేసే దిశగా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఉత్సవాల్లో కూడా సౌండ్ పొల్యూషన్, ముఖ్యంగా గర్భిణీలను, చిన్నపిల్లల్ని, వృద్ధులను, వాళ్ళందరూ కూడా మన వాళ్ళే. సో సౌండ్ సంతోషం చేసుకోవాలి, కానీ పరిమితంగా దాన్ని ఇతరులకు నష్టం కలిగించని విధంగా మనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే కోదాడ పట్టణం ఆ క్రమంలో మిగతా చాలా పట్టణాల కంటే చాలా అడ్వాన్స్గా, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నది. ఇదే విధంగా ముందుకు పోవాలని నేను ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నల్గొండ జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారుడు అశోక్ చక్రవర్తి చరిత్రను ఆధారంగా చేసుకొని సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండ గ్రామానికి చెందిన డైరెక్టర్ చామకూరి విక్రాంత్ రుద్ర నిర్మించిన అశోక్ చక్రవర్తి చిత్రం గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల మల్టీప్లెక్స్లో ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా ప్రదర్శన ముగిసిన అనంతరం చిత్ర డైరెక్టర్ చామకూరి విక్రాంత్ రుద్ర థియేటర్కు వచ్చి అభిమానులతో తన అనుభవాలు పంచుకొని సినిమాపై అభిమానుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారుడు అశోక్ చక్రవర్తి చరిత్రను ఆధారంగా చేసుకొని సూర్యాపేట జిల్లా మోతి మండలం ఉర్లుకొండ గ్రామానికి చెందిన డైరెక్టర్ చామకూరి విక్రాంత్ రుద్ర నిర్మించిన అశోక్ చక్రవర్తి చిత్రం గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల మల్టీప్లెక్స్లో ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా ప్రదర్శన ముగిసిన అనంతరం చిత్ర డైరెక్టర్ చామకూరి విక్రాంత్ రుద్ర థియేటర్కు వచ్చి అభిమానులతో తన అనుభవాలు పంచుకొని సినిమాపై అభిమానుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. తాను ఈ చిత్రం తీసేందుకు 9 సంవత్సరాలు కష్టపడ్డానని, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి నేడు ఈ చిత్రం విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ చిత్రం డైరెక్టర్గా తనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని, ఇప్పటికే ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 250 థియేటర్లలో ప్రదర్శించబడుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. ఈ జిల్లాకు చెందిన వాడిగా మొదట మీ నుంచి సినిమా విశేషాలు తెలుసుకునేందుకు మీ వద్దకు వచ్చానని చెప్పారు. ఈ చిత్రంలో హీరోగా విజయ రామరాజు, హీరోయిన్గా సీజా రోజులు నటించారని, శ్రీని గవ్వల్ రిలీక్స్ అందించినట్లు పేర్కొన్నారు. అనంతరం అభిమానులు మాట్లాడుతూ తమ జిల్లాకు చెందిన డైరెక్టర్ విక్రాంత్ రుద్ర 2015లో ఐఐటి ఉద్యోగం, 15 లక్షల ప్యాకేజీ వదిలేసుకొని ఇంత మంచి చిత్రం తీయడం ఆనందంగా ఉందన్నారు. సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా క్రీడా కబడ్డీ నేపథ్యంలో సాగిన సినిమా ఎక్కడ ఏమాత్రం బోరు కొట్టలేదన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షాదరణ పొందుతున్నదని, ఓ కబడ్డీ క్రీడాకారుని ప్రపంచానికి పరిచయం చేసేందుకు చేసిన విక్రాంత్ రుద్ర చేసిన ప్రయత్నం అద్భుతమన్నారు. అనంతరం థియేటర్ వద్ద అభిమానులు టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సినిమా విజయాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర తల్లిదండ్రులు చామకూరి ఉప్పయ్య, సీతమ్మ, సోదరుడు నరేష్, జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాంపాటి రాధాకృష్ణ, రిటైర్డ్ టీచర్ కంబంపాటి యాదగిరి, చిత్ర యూనిట్తో పాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. సార్ ఇటు చూడండి అమ్మా, ఇటు చూడు అందరు రుద్ర అడిగిందా? అందుకేనా రుద్ర ఉందని అడిగినా
నా పేరు విక్రాంత్ రుద్ర. నేను ఇక్కడ ఉర్లుగొండ గ్రామం కోత మండలం సూర్యాపేట డిస్టిక్లో పుట్టాను. ఇక్కడే పుట్టి పెరిగాను. సో నేను ఐఐటి డిగ్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న టైంలోనే నాకు సినిమా మీద ఆసక్తి కలిగింది. ఈ సినిమాని ఎలా తీయాలనే ప్రయత్నంలోనే నేను 9 సంవత్సరాల ఏజ్లో ఉన్నప్పుడు విన్న కథని ఇన్స్పిరేషన్గా తీసుకొని నా లైఫ్తో పాటు ఆ కథ కూడా నాతో పెరుగుతూ వచ్చింది. ఆ కథ చిన్న పాయింట్ నుండి ఒక పెద్ద కథలా మారి సినిమా తీసే స్థాయికి వచ్చింది. సో ఈ సినిమా తీసే క్రమంలో ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు నాకు ఈ టైం పట్టింది. క్యారెక్టర్లో ఉన్న అర్జున్ చక్రవర్తి లైఫ్ని క్యాప్చర్ చేయడం కోసం అతని ఎంగేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మొత్తం సినిమాలు చూపించాం. దానికి సపరేట్ సీజన్ కోసం స్లో కోసం వెయిట్ చేసాం. తర్వాత మన్సూన్ సీజన్ కోసం మైసూర్ కోసం షూట్ చేసాం. దానికి 3-4 మంత్స్ వెయిట్ చేసాం. ఈ క్యారెక్టర్లో కూడా 6 to 7 వేరియేషన్స్ ఉండడం వల్ల దానికి టైం పట్టింది. సో ఓవరాల్గా ఫిల్మింగ్ టైమే 6 years టైం పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్, రైటింగ్ అన్నీ కలిపి 9 years టైం పట్టింది. ఇప్పుడు ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం నార్త్ ఇండియా నుండి కానీ చాలా కాల్స్ వస్తున్నాయి. అమెరికన్ ప్రొడక్షన్ నుంచి కానీ కాల్స్ వచ్చి చాలా బాగుందని ఫిల్మ్ ఉన్నారు. సో ధర్మ ప్రొడక్షన్ నుంచి, కరణ్ జోహర్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. సో ఈవెన్ మన తెలుగులో కూడా నాని గారు కాల్ చేశారు, అభిషేక్ గారు కాల్ చేసి చాలా గ్రేట్గా ఉన్న ఫిల్మ్ మెచ్చుకున్నారు. ఈవెన్ దిల్ రాజు గారు కూడా రేపు కలిసి ఆయన పిలిచారు కలవడానికి. సో ఇక్కడ మన సూర్యాపేటలో మన సినిమాని నేను పుట్టి పెరిగిన ప్లేస్లో నేను కలిసి పెరిగిన స్నేహితులతో కలిసి సినిమా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా అందరూ అప్లాజ్ ఇస్తున్నారు, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది. అది చాలా నాకు హ్యాపీ ఇచ్చింది. 9 years పడ్డ స్ట్రగుల్కి ఇది సంతృప్తి సంధించింది. ఇందులో మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ అయ్యారు? ఎవరి దగ్గర చేయలేదు. ఫస్ట్ డైరెక్షన్. ఓకే. మదర్ తెరిసా 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామగిరిలో ఉన్నటువంటి నిర్మల్ హృదయ మందిర్లో ఉన్న అనాథలకు అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరిగినది. మదర్ తెరిసా 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామగిరిలో ఉన్నటువంటి నిర్మల్ హృదయ మందిర్లో ఉన్న అనాథలకు ఎవరు లేని విగత జీవులకు అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని కేతపల్లికి చెందిన లుబెత్ తనయుడు విక్రాంత్ మరియు తన కుటుంబ సభ్యులు దాతృత్వం వహించారు. పసల శౌరి మరియు తన సతీమణి ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు. ముఖ్య అతిథులుగా స్థానిక మరియారాణి, కేంద్రడిల్ బిషప్ దమన్ కుమార్, డాక్టర్ కులారావు, ఫాదర్ బాలరాజు, ఫాదర్ బాలశివ, కిరణ్ మరియు భీమార్జున్ రెడ్డి, అలాగే మదర్ తెరిసా హోంలో ఉన్నటువంటి సిస్టర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ మదర్ తెరిసా తన జీవితాన్ని మొత్తం అనాథలకు, కుష్టి రోగులకు, అభాగ్యులకు ఎంతో సేవ చేశారు. తాను ఎక్కడో పుట్టి మరీ కలకత్తాకు వచ్చి మన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు తిరగచూసి నిస్వార్థతతో సేవ చేయడం మన దేశానికి చాలా అదృష్టం. ఆమె చూపించినటువంటి ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఎంచుకొని ఎదుటివారికి ఆదుకునే విధంగా అందరూ పాటుపడాలని కోరినారు. బిషప్ దామన్ కుమార్ మాట్లాడుతూ ఆమె ఎంతో శక్తివంతురాలు. ఆమె ఎంతో కృషి, పట్టుదలతో చేసినారు. ప్రజలకు సేవ చేయడానికే అంకితమయ్యారు. ఆమె బాటలోనే ఈ మదర్ తెరిసా హోంలో ఉన్నటువంటి సిస్టర్స్ కూడా సేవ చేయడం ఎంతో భాగ్యమని, వాళ్ళను ఆ దేవుడు కరుణించాలని కోరినారు. దంపతులు లుబెత్ గారి యొక్క కుమార్తె విక్రాంతం, పూనం, ఇష వీళ్ళు ముగ్గురు కూడా నిజంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన విధానం ఇక్కడ చూసినట్టయితే మరి ఈరోజు నిజంగా ఆ పిల్లల లోపల ఉన్నటువంటి అనాథలు అభాగ్యం ఎలా తింటున్నారంటే మేము చూసింది నిజంగా అది ఒక మంచి ఆకలి ఇచ్చే అన్నదాన కార్యక్రమం అన్నింటిలో కల గొప్పదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు
ఆ సర్వీస్ ఎలాంటిదంటే ఆ అమ్మగారు చేసే సర్వీస్ ఈ అమ్మగారు నుంచి వస్తున్నాయి. దానికి అది గ్రేస్ ఆఫ్ గాడ్ అనుకోండి. ఆ గాడ్ ఇచ్చే స్ట్రెంత్ ఫోర్స్ అందరి వల్ల సమైక్యంగా సమిష్టిగా చేసే ఈరోజు ధనుల్ కుమార్ గారు బిషప్ గారు రావడం మాకు చాలా అదృష్టం ఉంది, సంతోషం. మీరు వచ్చి మాకు తీవ్రమైన బ్లెస్సింగ్స్ అంటే మాకు ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది, ఇంకా చేయాలని తపన పెరుగుతుంది, ఇంకా బాధ్యత పెరుగుతుంది మాకు. సో ఆ అమ్మగారి సేవను మరి మేమార్చినట్టు ఈజ్ వెరీ నైస్ మ్యాన్ సార్. మా ఫ్రెండ్ అడ్వకేట్ ఎంతోమంది వేరే వారికి సహాయ సహకారాలు ఇచ్చింది. షెరీ గారు జనరల్ సెక్రటరీ ఆఫ్ వాటర్స్ అసోసియేషన్ ఉంటే ఆల్ ఇండియా బిజినెస్ సొసైటీ కూడా పొలిటికల్గా సామాజికంగా ఆర్థికంగా కూడా మనుషులు మోటివేట్ చేయడం, వ్యక్తిగతంగా తెచ్చుకోవడం, మన సంస్కృతి చేసే వ్యక్తి వాళ్ళు మాకు ఈరోజు ఫ్రెండ్స్గా ఉండటం. అలాగే సమావేశానికి కిరణ్ గారు కానీ మిగతా ఫాదర్ బాలశేఖర్ గారు తర్వాత బాలరాజు అందరూ రావడం అందరూ తెలిసి నా అమ్మలాంటి దాన్ని. ఎందుకంటే నేను డోంట్ ఫీల్ ఎనీ టైం ఓకే ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you. God bless you. Good work you say. Nice to you. And Uncle is Collectively, you can do many things. Yeah. Individually, you can fail to do certain things. But we are collectively one motto, one action, one faith, because it's the best. So that's the most important thing for us to be the values of the. మరి చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే ఒక మహాశక్తి, ఒక అద్భుతమైన శక్తి, మహానుభావురాలు మదర్ తెరెసా గారి మరి 27వ వర్ధంతి సందర్భంగా మనంతా కూడా ఇక్కడ జమ్మికూడి ఏదైతే నిర్మల హృదయం మందిరంలో ఉందో నాకు ప్రత్యక్ష సాక్షి సునీత కనపడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగి ఆ అమ్మ సేవ కట్టుకొని ఈ సిస్టర్ల సాక్షిగా తన వివాహం చేసుకుని తన వైవాహిక జీవితం జరుపుకుంటుంది. అలాగే ఈ వర్ధంతులు షెరీ గారు వారి దంపతుల దగ్గర కూడా ఎంతో కృషి చేసి ఎంతో ముడిపడి అందరినీ సమన్వయపరుస్తూ ఒక కులమతాలకు అతీతంగా చేసే ఆ వ్యక్తి షెరీ గారు ఉంటాం. దానికి మరి తమన్ కుమార్ గారు మన బిషప్ గారు మై లార్డ్ ఇక్కడ రావటం ప్రత్యక్షంగా నాకు చాలా సంతోషం ఉంది. ఆ అమ్మ చేసిన సేవలు కొనియాడాలి. మన మదర్ తెరెసా అంటే ఒక గొప్ప వ్యక్తి. ఎక్కడో విదేశీయురాలు మరి మన దేశానికి వచ్చేసి కుష్ఠవ్యాధి అనుకుంటా ఏ జబ్బున్నా కూడా వాళ్ళ దగ్గర తీసుకొని హత్తుకొని ఆకట్టుకొని ఆకర్షించి వాళ్ళకి ఎంతో సేవలు చేశారు. ఈ రోజుల్లో అలాంటి సేవలు చేయడం ఏ మానవుడికి ఏ స్త్రీకి అది రాబోదు. ఆ యొక్క తల్లి యొక్క సేవలు కొనియాడాలంటే ఖచ్చితంగా అటు జయంతి రోజు వర్ధంతి రోజు మదర్ తెరెసా గృహాలకు రావడం, వాళ్ళని సందర్శించుకోవడం, ఇందులో ఉన్న ఇన్మేట్స్ను వాళ్ళ యొక్క చేష్టలు కానీ వాళ్ళకి ఆహార విషయాలు కానీ ఈ సిస్టర్స్ దగ్గరుండి సేవ చేసి వాళ్ళని మానవమూర్తులుగా తీర్చిదిద్దడం అది నిజంగా చాలా సంతోషంగా ఉంది, అద్భుతమైన విషయం. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి ఆ అమ్మగారికి అందరూ కూడా చేతులెత్తి నమస్కరిద్దాం. మదర్ తెరెసా ఈరోజు మదర్ తెరెసా యొక్క వర్ధంతిని పురస్కరించుకొని నిర్మల హృదయ భవన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మన పీఠాధిపతులు దమన్ కుమార్ గారికి వచ్చేసి ప్రేయర్ చేసి దేవబలి పూజను సమర్పించి సిస్టర్స్ కోసం అదేవిధంగా ఎక్కువ వారి కోసం చేసినందుకు ప్రత్యేకంగా బిషప్ తండ్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గణనాథుని ఆశీస్సులతో ఎటువంటి ఆటంకాలు లేకుండా తమ కళాశాల విద్యార్థులు వార్షిక పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ప్రతిభ కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కందిమల్ల వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. గణనాథుని ఆశీస్సులతో ఎటువంటి ఆటంకాలు లేకుండా తమ కళాశాల విద్యార్థులు వార్షిక పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ప్రతిభా కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కందిమల్ల వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. నిమజ్జన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కత్తు రోజా, సత్యంబాబు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం. రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే గోగిడి సునీత మహేందర్ రెడ్డి. ఆలేరులో పాడైపోతున్న బీసీ బాలుర వసతి గృహం. చౌటుపల్ కాంప్లెక్స్ నందు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శాస్త్ర దీపారాధన కార్యక్రమం. బెథెస్డా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెయింట్ మదర్ టెరిసా సేవా అవార్డు ప్రదానోత్సవం. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం చేయాలన్న మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చంద్రరావు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. సూర్యాపేటలో జిల్లా డైరెక్టర్ నిర్మించిన అశోక్ చక్రవర్తి చిత్రం తొలి ప్రదర్శన అభిమానులను అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న డైరెక్టర్ విక్రాంత్ రుద్ర. మదర్ తెరిసా 27వ వర్ధంతి సందర్భంగా నిర్మల్ హృదయ మందిర్లో ఉన్న అనాథలకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం. కన్నుల పండుగగా ప్రతిభా కళాశాల గణనాథుని నిమజ్జన కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.